ఈ నెల 28 వరంగల్కి సీఎం రాక. ఈ నెల 28వ తారీఖు కొన్ని పనుల మీద కానివ్వండి, పెండింగ్లో ఉన్నటువంటి పనులు, అభివృద్ధి పనులకి సమీక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి 28వ తారీఖు వరంగల్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పేదలు, నిరుపేదల సొంతింటి కల ఎన్నో ఏళ్ళుగా అలా ఉండిపోయింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా తమ సొంతింటి కల నెరవేరని నిరుపేదలు ఎంతో మంది. ఇలా ఎందుకంటున్నానంటే చాలా మందికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, లేకపోతే స్థలం ఉన్న వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి ఇల్లు కట్టుకొని వాళ్ళ సొంత కళను నెరవేర్చడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. డబుల్ బెడ్రూమ్లు కట్టింది కూడా. ఇప్పటికీ కనీసం 10 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. డబుల్ బెడ్రూమ్లు ముచ్చట మాత్రం ఇంతవరకు బయటికి రావట్లేదు. ఇక్కడ ప్రస్తుతం మనం ఎక్కడో కాదు, నగరం నడిబొడ్డులోని బస్ స్టాండ్, హన్మకొండ బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ దగ్గరను అసలు ఈ పరిస్థితి ఎలా ఉంది? డబుల్ బెడ్రూమ్ కట్టించి లోపలికి వెళ్ళే స్టేజ్లో కూడా ఇప్పటి వరకు కూడా అన్ని పూర్తయి కూడా నిరుపేదలకైతే అందించడం జరగట్లేదు. గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఇంతవరకు అసలు దాని ముచ్చటే లేదనమాట. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం, హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్న మరికొద్ది రోజులు ఇప్పటికే ఆల్రెడీ వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడు పడేటువంటి వర్షాలకి చాలా మంది నిరుపేదలు, లేకపోతే లోతట్టు ప్రాంతాలు ఉన్న వాళ్ళంతటా కూడా జలమయమైపోయి ఉంటాయి. అలాంటి వారి కోసం డబుల్ బెడ్రూమ్లు అర్హులైన వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళకైతే అప్పగించడం లేదు. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అది చాలా వరకు శిథిలా వ్యవస్థకి వెళ్ళిందని చెప్తున్నారు. అసలు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో అసలు ఎలా ఉందనేది చూద్దాం. ప్రస్తుతం మనం హన్మకొండ బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్న ఇక్కడే కాదు చాలా చోట్ల, అలానే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి చిన్న గూడూరు కానివ్వండి, వరంగల్ తూర్పు కానివ్వండి, ఇక్కడ వరంగల్ పశ్చిమలో ఇలా డబల్ బెడ్రూమ్లు పెద్ద ఎత్తున కట్టి లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి కూడా ఎవరికి కూడా ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు అర్హులైన వాళ్ళకి పేర్లు కూడా ఖరారు అయిపోయినాయి, కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వడం లేదు. ఇక్కడ మనం చూడవచ్చు ఎంత శిథిలావస్థకు ఉంది. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నారని తెలుస్తుంది. మద్యం సేవించడం కానివ్వండి, ఇక్కడ జరిగేటువంటి కొన్ని కార్యకలాపాలు పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ, అధికారులు దృష్టికి తీసుకెళ్ళినా ఇక్కడ ఎలాంటి చలనం లేదు. ఇక్కడ మనం చూసుకోవచ్చు దారి అసలు ఇది మనం ఇక్కడ సిటీలోనే ఉన్నామా, అడవిలోకి వెళ్తున్నాం అన్నట్టు ఉంది. కనీసం పారిశుద్ధ కార్మికులు కూడా ఇక్కడ ఇటువైపు చూడట్లేదు అనుకుంటా. అసలు ఎక్కడ చెత్త అక్కడ అలానే ఉంది. చెట్లు మాత్రం మొత్తం మనం చూసుకోవచ్చు మొత్తం పాడుపడ్డట్టు, ఏదో ప్రపంచంలో ఏదో మాలుమూల ప్రాంతానికో లేకపోతే ఎక్కడో చివర ఉన్నటువంటి అడవిల్లోకి వెళ్ళినట్టుగా ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు చెట్లు ఎంత పెద్దగా అంటే కనీసం ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయని కనిపించకుండా అంత పెద్ద ఎత్తున చెట్లు పెరుగుతున్నప్పటికీ ఇక్కడ అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు కానివ్వండి వాటిని తొలగించే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ మనం చూసుకుంటే బ్లాక్ నెంబర్ 33 దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం. ఇక్కడ వాళ్ళు ఏదైతే మొత్తం డబుల్ బెడ్రూమ్లు కట్టారో అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. వాళ్ళు శిలాపలకం కూడా రెడీ చేసి పెట్టారు. ఎవరు ఓపెనింగ్ చేస్తారో, ఎవరికి ఆ పేరు రాద్దామని చెప్పి, కానీ ఇంతవరకు అదేం లేదు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం చెత్త చెదారం అంతా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అసలు ఇక్కడ కనీసం ఎట్లా ఎవరు వచ్చి చూసే పరిస్థితి దాఖలాలు లేదు. అసలు ఇవి ఇప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లేనా కాదా అన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చూసిన చెత్త, ఈ చెట్లు అదంతా ఒకసారి చూడొచ్చు. ఆ డబుల్ బెడ్రూమ్కి ఇళ్ళకి మధ్య ఉన్నటువంటి గ్యాప్లో కూడా చెట్లు చాలా పెద్ద ఎత్తున ఉండడం, డబుల్ బెడ్రూమ్లు కూడా కనీసం కనిపించినట్టుగా మొత్తం కమ్మేసాయి అనమాట. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఇదంతా కూడా బయట నుంచి చూస్తే అసలు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయని కూడా ఎవరికి అర్థం కాదు, తెలిసిన వాళ్ళకి తప్ప. అలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్లాక్ నెంబర్ 34 దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాం. అసలు లోపల రూమ్స్ ఎలా ఉన్నాయి, అసలు వాటి పరిస్థితి ఏంటి, ఈ డబుల్ బెడ్రూమ్లు అసలు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఆయన వచ్చి సమీక్షించి అర్హులైన వారికి అసలు ఇచ్చేనా? గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడం అయింది, ఉన్నతాధికారులకి తీసుకెళ్లడం అయింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం కూడా జరిగింది. అయినా కానీ ఎవరికి ఇంతవరకు ఎట్లాంటివి లేవన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ డోర్ తీసే ఉంది. ఇక్కడ అసలు మొత్తం అంతా పూర్తయిపోయింది. వచ్చి నివసించేయడానికి అదునుగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కట్టించి కూడా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇక్కడ మనం చూడవచ్చు ఇది హాల్ అనమాట. దీనికి సంబంధించి హాల్. ఇక్కడ వీళ్ళు ఏదైతే కిటికీలకు అద్దాలు పెట్టారో అవి కూడా పగిలిపోయాయి అనమాట. మొత్తం అంతా పగిలిపోయినాయి. ఈ అద్దాలు చూడవచ్చు ఒకసారి జూమ్ చేసుకొని. మొత్తం కూడా అసలు ఎక్కడా కూడా ఇది కొత్త ఇల్లు, ఇంకా ఓపెనింగ్ అవ్వలేదంటే ఎవరు నమ్మరు. కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా ఇదంతా పాడుపడ్డది అనుకుంటారు. ఈ బూజులు పట్టడం, ఈ తలుపు ఇవంతా కూడా చూడండి. కరెంటు పని చేశారు కానీ వాటికి తగ్గ ఫినిషింగ్ కూడా ఇవ్వలేదు. ఇది హాలు, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. డబల్ బెడ్రూమ్ ఇది. చిన్న అంటే 10 అడుగులు వెడల్పు ఉన్న దాంట్లో ఇది ఒక డబల్ బెడ్రూమ్లో సింగిల్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ ఇది చూసుకుంటే మనకి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇదైతే మొత్తం పాడుపడ్డట్టే అయిపోయింది. ఇందులోకి రాక ఒక 10-20 సంవత్సరాలు అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు
ఇక్కడ అంతా కూడా మొత్తం కట్టింది కూడా మొత్తం మళ్ళీ సిమెంట్ ఏదైతే ఉందో పిల్లలు కూడా రాలిపోతున్నాయి, మొత్తం అంతా కూడా బూజు పట్టేసింది. ఇది ఒక సింగిల్ రూము. అలానే ఇక్కడ పక్కన ఎంట్రీలో హాల్ ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ వీళ్ళు కిచెన్ ఇవ్వడం జరిగింది. కరెంట్ వర్క్ చేశారు, ఎక్కడెక్కడే పడేశారు అనమాట. కనీసం తర్వాత తీసి ఇది చేసే కూడా లేవు. ఇదంతా కూడా ఇక్కడే ఉంచడం జరిగింది. మేకులు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది వీళ్ళకి ఇక్కడ ఇచ్చేటువంటి వంటగది. ఇక్కడ వీళ్ళకి ఏదైతే సామాన్లు అంటే మనం అంట్లు తోముకోవడానికి ఉంటుందో, బోల్ తోమడానికి ఉంటుందో ఇక్కడ అనమాట వీళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక చిన్న ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఎట్లుందంటే పరిస్థితి అటు వెళ్తే ఉన్న పాములు తేళ్ళు ఉంటాయి అన్నంత ఇదిగా ఉందన్నమాట. ఇప్పటికే చెత్త చెదారం అంతా కూడా నిండిపోయింది. ఇటు మనం బ్యాక్ సైడ్ చెట్లు, లోపలికి వస్తే ఆ చెట్లకు సంబంధించి పడిపోయినటువంటి ఆకులు రెమ్మలు అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఇటు రండి. ఇక్కడ మొత్తం మనం చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం స్పేస్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. ఆ బ్యాక్ సైడ్ నుంచి మీకు ఇంకా లోపల చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి, ఒకసారి పైకి చూపించండి. ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని అంతస్తులు అయితే ఉన్నాయో అన్ని అంతస్తులకి పైకి ఈ చెట్లు కొమ్మలు అనేవి పైకి వెళ్ళిపోయినాయి అనమాట. అసలు కనీసం ఇటు వచ్చే సాహసం కూడా ఎవరు చేయరు. ఎందుకంటే ఇటు వస్తే పుట్లో ఏ పాము ఉందో అన్నట్టుగా ఉంది పరిస్థితి. మొత్తం అంతా కూడా అడవిలో ఉన్న దానికంటే కూడా దారుణంగా ఉంది. కనీసం మనం సిటీ నడిబొడ్డున ఉందని చెప్పుకోవడానికి కూడా ఇది ఇబ్బందికరమే అని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఉన్నటువంటిది ఇంకొకటి, అటు బాత్రూమ్ ఏదైతే ఇచ్చారో సింగిల్ రూమ్ కాకుండా ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇవ్వడం అయితే జరిగింది. 2 బెడ్రూమ్లకి, వంటగదికి ఇంకో బెడ్రూమ్కి మధ్యలో ఇంకొక సింగిల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే ఇంకొకటి ఇక్కడ వచ్చేసి డబల్ బెడ్రూమ్. పేరుకి డబల్ బెడ్రూమ్ కదా, డబల్ బెడ్రూమ్ అన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి కదా, అందుకని అక్కడ ఒక రూమ్ ఇక్కడ ఒక రూమ్ అనమాట. ఎంత చిన్నగా ఉన్నాయి ఇవి. ఇది ఇంకో డబల్ బెడ్రూమ్ అనమాట. ఇవి ఇక్కడ కట్టడం అయింది కానీ ఇక్కడ దీనికి ఇంకా కరెంటు కూడా ఇవ్వడం లేదు. వీళ్ళు కరెంటు తీసుకోవడానికి ఏదైతే కనెక్షన్ ఉంటుందో దానికి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది కానీ దీన్ని ఇంకా పూర్తి చేయలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక 10 అడుగుల్లో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, అక్కడ ఒక బెడ్రూమ్, మధ్యలో కామన్ బాత్రూమ్, అవతల కిచెన్. చాలా చక్కగా నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సొంత ఇంటి కల జీవితకాలం అయినా నెరవేరదు. చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. మాకు లబ్ధిదారులు కూడా ఇక్కడ వచ్చి ధర్నా చేయడం జరిగింది. అసలు ఎలా ఉంది, ఎప్పుడు ఇస్తారు మాకు అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వరదలు వస్తే లోతట్టు ప్రాంతాల వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి సమయంలో కూడా ఉండడానికి కూడా ఎవరిని రానివ్వరు ఇందులోకి. ఎందుకంటే మళ్ళీ ఇందులోకి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్తారో లేదో అన్న అపోహతో అధికారులు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూడా ఇక్కడ ఉంచరు అనమాట. ఎందుకంటే ఎంతోమందికి లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళ జలమయమైనప్పుడు ఇక్కడ తీసుకొచ్చి కనీసం లోపల ఇక్కడ ఉండే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే మళ్ళీ ఇందులోకి వచ్చిన వాళ్ళు వెళ్తారో లేదో అని. ఇక్కడ మనం చూడవచ్చు ఇక అంతా వీళ్ళు చేసిన పనికి సంబంధించి ఏమేమైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడే వదిలేయడం జరిగింది. ఇక్కడ అసలు మనం ఇక్కడ ప్రస్తుతం మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి 4 ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ రూమ్, 4 రూమ్లు ఉన్నాయన్నమాట ఈ ఫ్లోర్లో. ఇక్కడ నుంచి పైకి అన్నమాట. ఈ మొత్తం కాంప్లెక్స్కి సంబంధించి కరెంటు వైర్కి సంబంధించి ఇక్కడ ఫిక్సింగ్ చేయడం జరిగింది వీళ్ళు. అంటే ఏ రూమ్కి ఏది అనేది వాళ్ళు నెంబర్ ప్రకారం ఇస్తారు కదా, 1 2 అలా ఇచ్చారనమాట. ఇక్కడ పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కిందే అంత అస్తవ్యస్తంగా ఉంది, ఇక పైన ఉంటుంది అంటే ఇంకా పైన ఇంకా అధ్వానంగా ఉంటుంది. వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే అసలు చెప్పుకునే పరిస్థితి లేదు, మొత్తం దారుణంగా ఉందన్నమాట. సేమ్ ఇంకా ఇదే ప్యాటర్న్ ఉంటుంది అనమాట. మనం ఇందాక ఏదైతే చూసామో డబుల్ బెడ్రూమ్ ఎంట్రీలో ఒక హాలు, అటు ఒక బెడ్రూము, ఇటు కిచెను, కామన్ బాత్రూము, అటు ఒక బెడ్రూమ్, సేమ్ యాస్టీజ్గా ఉందన్నమాట. ఇవి ఒక 4 అంతస్తులు ఉన్నట్టుంది. ఒకసారి మొత్తం పూర్తి పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, మొత్తం 4 అంతస్తుల బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి రూమ్స్కి మొత్తం కూడా పైకి ఎక్కేసాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇవన్నీ కూడా అవే అనమాట. బ్లాక్స్ ఏవేవైతే ఉంటాయో 33 34 అవన్నీ కూడా ఈ బ్లాక్స్ నెంబర్స్ వేసి ఇక్కడ ఉంచారనమాట వీళ్ళు. ఎంత చక్కగా మొత్తం పూర్తయిపోయి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు సిటీ నడిబొడ్డున, ఎక్కడో కాదు ఇది, సిటీ నడిబొడ్డున బస్ స్టాండ్ పక్కన. ఇక్కడ నుంచి మనం చూస్తే బస్ స్టాండ్, అపార్ట్మెంట్స్ అన్నీ కనిపిస్తాయి. అలాంటి ఇక్కడ ఏదైతే గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చాలా దగ్గరగా అనమాట, ఇది రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంటుంది, దాని ఆపోజిట్లో హన్మకొండ ప్రెస్ క్లబ్ అనేసి ఉంటుంది, దాని పక్క లైనే అనమాట. చాలా దగ్గరగా ఉంటుంది.
రోడ్డుకి. అలాంటి పరిస్థితుల్లో కూడా కనీసం ఇక్కడికొచ్చి పారిశుద్ధ కార్మికులు కూడా దీన్ని చూసినా లేదు. అలానే అధికారులు, సంబంధిత అధికారులు కూడా ఎవరు ఇంతవరకు ఇక్కడికొచ్చి చూసినట్లేదు. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతమందికి వీళ్ళు విన్నపం చేసుకున్నా ఇప్పటివరకైతే వీళ్ళిటొచ్చి చూసింది లేదు. మళ్ళీ వరదలు రాబోతున్నాయి. అక్కడ లోతట్టు ప్రజల పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో అర్హులైన వాళ్ళకి ఇప్పటివరకు ఇవ్వట్లేదు. ఇప్పుడు 28వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రాబోతున్నారు. ఆయనకి మొరపెట్టుకునే ప్రయత్నం అయితే వీళ్ళు చేయబోతున్నారు. ఈసారైనా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ కళ్ళు తెరుచుకొని ఈ లబ్ధిదారులైనటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి సొంత ఇంటికల్లా నిజం చేయబోతారా లేదా అన్నదైతే వేచి చూడాలి. ఇక్కడ మనం చూడొచ్చు చెట్లు ఎంత దగ్గరగా, అంటే చాలా పొదలు అటు లోపలికి వెళ్ళి ఏదైనా చూపించాలంటే కూడా భయం అయ్యేటట్టుగా అంతా గుమిగూడిపోయాయి అనమాట. ఇవంతా చెట్లు ఎంత పెద్ద ఎత్తున 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటే 4 అంతస్తుల చెట్లు పాకిపోయినాయి. అలానే తీగలు కూడా పాకిపోయినాయి. కరెంటు వైర్లకు సంబంధించి కూడా మొత్తం తీగలంతా పారిపోయినాయి అనమాట. మొత్తం పైకి ఎక్కేసినాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, నేను చెప్పినట్టుగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనడానికి ఇదే నిదర్శనం. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళందరూ కూడా మనం పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు అనేది కూడా. ఇక్కడ వాళ్ళు తాగి తినేసి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలను అయితే పాల్పడుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, వాళ్ళు తిని తాగి పడేసినటువంటి బాటిల్స్ కానివ్వండి, ఆ చెత్త అదంతా కూడా ఇక్కడ వీళ్ళందరూ వచ్చి ఇట్లా చేస్తుంటే కూడా కనీసం అధికారుల్లో చలనం లేదు. ఎవరికి తెలీదా? నగరం నడిబొడ్డునుంది ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇక్కడ కనీసం ఇంత జరుగుతుంటే ఇక్కడ అధికారులు కానివ్వండి, ఇక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే కనీసం అర్హులైన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం చేతగట్ల, కనీసం కట్టిన వాటిని కాపాడాలి. కానీ ఇక్కడ చూసుకుంటే మనం అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పడానికి ఇయే నిదర్శనం అనమాట. ఇవన్నీ చెత్త చెదారం, ఇక్కడ తాగి పడేసినటువంటి మందు బాటిల్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి చెత్త అంటే బయట అంటే ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి ఇంత లోపలికి ఏవైతే 33, 34, 31 ఇలా ఉన్నటువంటి ఏవైతే డబుల్ బెడ్రూమ్ స్పేస్ అంటూ ఉంటాయి కదా, వీళ్ళకి మనం ఎన్నైతే చూపించామో అంత లోపలికి ఇంకా చాలా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు. ఇక్కడ ఎంట్రీలోనే ఇంత దారుణంగా పరిస్థితి ఉంది. అట్లాంటిది లోపలికి వెళ్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఇక అసలు మనం ఒక సిటీ నడిబొడ్డున ఉన్నాం అన్నట్లు లేకుండా ఒక అడవిలోకి లేకపోతే మారుమూల ప్రాంతంలోకి వచ్చినట్టుగా అక్కడ మనం చివరి వరకు చూడొచ్చు. అటు చివర నేను చూపించేంత మేరకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయన్నమాట. అలాంటిది ఇదంతా కూడా చెత్త చెదారంతో నిండిపోయింది. అలానే ఇక్కడ ఈ చెట్లు నడి మధ్యన ఇక్కడ ఎవరైనా కూర్చున్నా కానీ ఎవరికి అర్థం కాని పరిస్థితి, ఎవరైనా వచ్చున్నా కానీ తెలియదు. కనీసం ఎవరు కూడా ఇటువైపు రారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రారు, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఎవరు కూడా ఇటు పట్టించుకోరు. ఇక్కడ మనం చూసుకుంటే తాగి పడేసేటువంటి మందు బాటిల్స్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. అక్కడ బాటిల్స్ పడేయడం, ఈ చెత్తలో నుంచి ఇటు పడేయడం, లేకపోతే ఇటు ఉన్నటువంటి లోపలికి ఉన్నటువంటి ఇళ్ళల్లోకి వచ్చేసి ఇక్కడ తాగి పడేయడం అక్కడ మనం చూసుకోవచ్చు. అక్కడ లోపల కూడా వాళ్ళు ఏదైతే ఉన్నారో తాగి పడేయడానికి ఆ బాటిల్స్, ఆ ప్లేట్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం బ్లాక్ నెంబర్ 29 దగ్గర ఉన్న ఈ 29 అంటే కొంచెం లోపలికి ఉంటుంది. ఇంకా అసలు ఇక 1, 2, 3 దగ్గరికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? 29, 30, 31 ఇవన్నీ కూడా రోడ్డు పక్కన ఉన్న వాటి పరిస్థితి ఎలా ఉంటాయి? లోపల 1 నుంచి స్టార్ట్ అయితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా లోపల ఇంకెంత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు? ఈ చెట్లు చెదలు అంతా ఎలా ఉన్నాయి? కనీసం మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇవి లబ్ధిదారులకు అందించే ప్రయత్నంలో మళ్ళీ మరమ్మతులు చేసి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేసరికి ఇంకా ఖర్చు పెరుగుతుంది, ప్రభుత్వం మీద భారం కూడా పడుతుంది. ఇంత సిద్ధంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇప్పటివరకు కూడా అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా అందించట్లేదు. ఇక్కడ ఎవ్వరు యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్నటువంటి గత మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రస్తుత ఎమ్మెల్యేలు కానివ్వండి అసలు దృష్టి సారించలేదు. అసలు ఎందుకు ఇవ్వలేదు? లబ్ధిదారులకి వాళ్ళకి పట్టాలు వచ్చి సిద్ధంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అసలు కారణం ఏంటి? అసలు ఇప్పటికీ కూడా ఇవ్వకపోవడానికి దీని వెనకున్నటువంటి రహస్యం ఏంటి? అసలు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఎవ్వరు కూడా తీసుకురావాలి? గతంలో ఉన్న ప్రభుత్వం ఇస్తాం అని చెప్తూ వచ్చింది, ఇవ్వలేదు, ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తాం, వచ్చిన నెలలోనే అందరూ కూడా గృహప్రవేశం చేసుకోవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు కానివ్వండి, అధికారులు కానీ చెప్పారు. కానీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచి 7వ నెల కూడా రాబోతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సమీక్షకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. కానీ ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ముచ్చట అయితే ఇంతవరకు ఎవరు దియ్యట్లేదు. కానీ ఇకనైనా అర్హులైన వారికి ఇవ్వగలుగుతారా? వచ్చేది వర్షాకాలం, ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి కానివ్వండి దీని వెనకాలే ఉంటారనమాట. దీనికి సంబంధించిన లబ్ధిదారులు వాళ్ళు ఎంత మొరపెట్టుకున్నా ఎవరు ఇవ్వట్లే. అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఒకసారి మనం చూద్దాం. కానీ ఇప్పటికైనా సరే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులైన వారికి ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్లాంక్. కీప్ వాచింగ్.